అందరికీ నమస్కారం. మన ఫ్యూచర్లో ఆర్థికంగా సెక్యూర్డ్గా ఉండాలన్నా, మన జీవిత లక్ష్యాలను చేరుకోవాలన్నా ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే. అందుకే ఈరోజు మన చర్చలో భాగంగా రిటైర్మెంట్ సేవింగ్స్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే మన భవిష్యత్తుకు ఇదే ఒక బలమైన పునాది వేస్తుంది. ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా ఫినాన్షియల్ ప్లానింగ్ అసలు ఎందుకు అంత ముఖ్యం, తర్వాత బడ్జెటింగ్ గురించి, అదే మన మొదటి అడుగు. ఆ తర్వాత మనందరికీ తెలిసిన ఈపీఎఫ్, ఎన్పీఎస్ మధ్య తేడాలేంతో వివరంగా చూసి మన రిటైర్మెంట్ కోసం సరైన పోర్ట్ఫోలియో ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. రైట్. అయితే మనం మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎందుకు అంత అవసరం, ఇది మన భవిష్యత్తుకు ఎలా పునాదిగా మారుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ కొటేషన్ చూడండి, ఇది చాలా ముఖ్యమైన విషయం చెబుతోంది. ప్లానింగ్ అంటే మనల్ని కంట్రోల్ చేయడం కాదు, మన దగ్గర ఏముంది, మనకి ఏం కావాలి, మన లక్ష్యాలేంటి అనే విషయాలపై ఒక పూర్తి క్లారిటీ ఇవ్వడం, మనకంటూ ఒక స్పష్టమైన దారి చూపించే సాధనమన్నమాట. దీన్నింకా సింపుల్గా చెప్పాలంటే ఒక పార్టీ ప్లాన్ చేస్తున్నట్టు ఊహించుకోండి. ఎలాంటి ప్లాన్ లేకుండా చేస్తే ఏమవుతుంది? అంతా గందరగోళం. కానీ ఒక మంచి ప్లాన్తో చేస్తే పార్టీ సక్సెస్ అవుతుంది, మధ్యలో ఏమైనా అనుకోనివి జరిగినా మేనేజ్ చేయగలుగుతాం. మన ఫైనాన్షియల్ లైఫ్ కూడా అచ్చమింతే. సరే, ప్లానింగ్ ఎందుకో అర్థమైంది కదా. మరి ఆ ప్లానింగ్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? అదే బడ్జెటింగ్. మన డబ్బుని మన కంట్రోల్లోకి తెచ్చుకోటానికి ఇదే కీలకం. నెలవారీ బడ్జెట్ వేసుకోవడం అంత కష్టమేమీ కాదు. ఈ 4 స్టెప్స్ చూడండి. మనకు డబ్బు ఎక్కడ్నించొస్తుందో రాసుకోవాలి, ఎక్కడికి పోతుందో ట్రాక్ చేయాలి. కానీ అసలు మ్యాజిక్ అంతా 3వ స్టెప్లో ఉంది. మన అవసరాలేంటి, కోరికలేంటి అని వేరుచేయడం. ఇది చేస్తే చాలు, మన డబ్బు ఎక్కడికి వెళ్తుందో క్లియర్గా తెలిసిపోతుంది, ఎక్కడ ఆదా చేయాలో కూడా ఐడియా వస్తుంది. బడ్జెటింగ్లో మనం 2 పదాలు గుర్తుపెట్టుకోవాలి. అందులో మొదటిది ఆస్తి, అంటే అసెట్. సింపుల్గా చెప్పాలంటే మన దగ్గరున్న పొదుపు, ఇన్వెస్ట్మెంట్లు, ఇండ్లు ఇలాంటివన్నీ. అవసరమైనప్పుడు వీటిని మనం డబ్బుగా మార్చుకోవచ్చు. ఇక రెండోది అప్పు, అంటే లయబిలిటీ. అంటే మనం వేరే వాళ్లకు తిరిగి చెల్లించాల్సిన బాధ్యతలు, నెలవారీ బిల్లులు, లోన్ ఈఎంఐలు ఇవన్నీ దీని కిందకే వస్తాయి. ఒక మంచి ఆర్థిక ప్రణాళికలో ఆస్తులు ఎప్పుడూ అప్పుల కన్నా ఎక్కువ ఉండాలి. ఓకే, బడ్జెటింగ్ గురించి బేసిక్స్ చూశాం. ఇప్పుడు కొంచెం స్పెసిఫిక్గా రిటైర్మెంట్ సేవింగ్స్ గురించి మాట్లాడుకుందాం. దీనికోసం మన దగ్గరున్న 2 పవర్ఫుల్ టూల్స్ ఏంటో చూద్దాం. లాంగ్ టర్మ్ సేవింగ్స్, ముఖ్యంగా రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసేటప్పుడు మన ముందున్న మెయిన్ ఆప్షన్స్ ఏంటి? ఆ రెండే: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఈపీఎఫ్ మరియు నేషనల్ పెన్షన్ సిస్టమ్ అంటే ఎన్పీఎస్. ముందుగా ఈపీఎఫ్ గురించి చూస్తే, ఇది ముఖ్యంగా జీతాలు తీసుకునే ఉద్యోగుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక సేవింగ్స్ స్కీమ్. దీని మెయిన్ గోల్ ఏంటంటే రిటైర్ అయ్యే టైంకి ఒకేసారి ఒక పెద్ద మొత్తాన్ని చేతికందించడం. ఇక ఎన్పీఎస్ విషయానికి వస్తే, ఇది ఎవరైనా సరే వాలంటరీగా చేరగల పథకం. ఇందులో మన డబ్బుని ఈక్విటీలు, బాండ్స్ లాంటి మార్కెట్ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. దీనివల్ల ఒక మంచి రిటైర్మెంట్ ఫండ్ క్రియేట్ అవుతుంది. సరే, రెండింటి గురించి బ్రీఫ్గా తెలుసుకున్నాం గదా. ఇప్పుడు రెండింటినీ పక్కపక్కన పెట్టి పోల్చి చూద్దాం. అప్పుడే ఏది ఎవరికి కరెక్ట్ ఆప్షనో మనకొక క్లారిటీ వస్తుంది. ఓకే, ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వచ్చేస్తుంది. ముఖ్యంగా రిటర్న్స్ దగ్గరకొస్తే ఎన్పీఎస్ అనేది పూర్తిగా మార్కెట్ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అదే ఈపీఎఫ్ అయితే మార్కెట్తో సంబంధం లేకుండా మనకొక స్థిరమైన, హామీతో కూడిన రాబడిని ఇస్తుంది. ఇక రిస్క్, లిక్విడిటీ అంటే డబ్బులు ఎప్పుడు వెనక్కి తీసుకోవచ్చు అనే విషయంలో, ఇంకా ట్యాక్స్ బెనిఫిట్స్, వీటిలో కూడా చాలా తేడాలున్నాయి. రిస్క్ ఇంకా రిటర్న్స్, ఈ రెండిటి మధ్య ఉన్న సంబంధం చాలా ఇంట్రెస్టింగ్. అసలు రిస్కొద్దు, స్థిరమైన రాబడి చాలు అనుకునే వాళ్ళకి ఈపీఎఫ్ బెస్ట్ ఆప్షన్. లేదో నేను కొంచెం మార్కెట్ రిస్క్ తీసుకోగలను కాని ఎక్కువ రిటర్న్స్ కావాలి అనుకునేవాళ్లకి ఎన్పీఎస్ మంచి చాయిస్. ఈ బార్ చార్ట్ మనకు నంబర్స్తో ఇంకా క్లియర్గా చూపిస్తోంది. చూడండి, ఈపీఎఫ్ యావరేజ్గా 8.25% స్థిరమైన రాబడి ఇస్తే, ఎన్పీఎస్ హిస్టారికల్గా చూస్తే 10% కన్నా ఎక్కువ యావరేజ్ రిటర్న్ ఇచ్చింది. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎన్పీఎస్ రిటర్న్స్ ఎప్పుడూ గ్యారంటీ కాదు, మార్కెట్ మీద ఆధారపడి ఉంటాయి. ఇక పన్ను ఆదా విషయానికొద్దాం. ఇది చాలామందికి చాలా ముఖ్యమైన పాయింట్. ఈపీఎఫ్లో అయితే మనం పెట్టే డబ్బు, దానిపై వచ్చే వడ్డీ, చివర్లో తీసుకునే మొత్తం అన్నీ ట్యాక్స్ ఫ్రీ. ఎన్పీఎస్లో ఒక అదనపు బెనిఫిట్ ఉంది. సెక్షన్ 80C కాకుండా అదనంగా మరో 50,000 రూపాయల మీద ట్యాక్స్ మినహాయింపు పొందొచ్చు. ఇది ట్యాక్స్ తగ్గించుకోవాలనుకునే వాళ్ళకి ఒక పెద్ద ప్లస్ పాయింట్. సరే, ఇప్పుడుదాకా
ఈపీఎఫ్, ఎన్పీఎస్ గురించి చాలా వివరాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ సమాచారాన్ని ఉపయోగించి మన పర్సనల్ రిటైర్మెంట్ స్ట్రాటజీని ఎలా బిల్డ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈపీఎఫ్ ఆ, ఎన్పీఎస్ ఆ లేక రెండా అని డిసైడ్ అయ్యే ముందు ఈ 5 పాయింట్స్ ఆలోచించాలి. మన రిస్క్ తీసుకునే కెపాసిటీ, రిటైర్మెంట్కి ఇంకా ఎంత టైం ఉంది, మధ్యలో డబ్బు అవసరమవుతుందా, రిటైర్మెంట్ తర్వాత డబ్బు ఒకేసారి కావాలా లేక నెల నెలా పెన్షన్లాగా కావాలా, ఇంకా ట్యాక్స్ ఎంత సేవ్ చేయాలనుకుంటున్నాం, ఇవన్నీ మన నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటుంది. అందరికీ సరిపోయే ఒకే ఒక బెస్ట్ ఆప్షన్ అంటూ ఏదీ లేదు. మన ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ తీసుకునే మనస్తత్వంపైనే అంతా ఆధారపడి ఉంటుంది. అందుకే తెలివైన ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే, ఈపీఎఫ్ ఇచ్చే భద్రత, ఎన్పీఎస్ ఇచ్చే అధిక రాబడి అవకాశం రెండింటినీ బ్యాలెన్స్ చేయడానికి రెండింటిలోనూ ఇన్వెస్ట్ చేస్తారు. మనం ఎంత విశ్లేషణ చేసినా, ఎంత ఆలోచించినా అసలైన విషయం యాక్షన్ తీసుకోవడమే. ఏది కరెక్ట్ దారి అని ఆలోచిస్తూ కూర్చోవడం కన్నా ఏదో ఒక మార్గంలో మొదటి అడుగు వేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనం మొదలుపెట్టిందే సరైన దారి అవుతుంది. చివరగా అసలు ప్రశ్న, ఈపీఎఫ్ మంచిదా, ఎన్పీఎస్ మంచిదా అని కాదు. అసలైన ప్రశ్న, మన ప్లాన్ను మనం ఎప్పుడు మొదలుపెడుతున్నాం? మన ఆర్థిక భవిష్యత్తు కోసం ఈ రోజే మనం ఏం చేయబోతున్నాం? ఆలోచించండి. మీ ప్రయాణాన్ని ఇప్పుడే మొదలుపెట్టండి.